తల్లి ప్రేమకు మూగజీవాలు ఏం అతీతం కాదు. ఆటి పిల్లలకు పాలిచ్చి సాదుడే కాదు, ఆకలితోటున్న వేరే జీవాల పిల్లలకు కూడా పాలిచ్చి సాకుతుంటాయి జీవాలు. జాతులు వేరైనా పాలిచ్చి తల్లి ప్రేమను సాటుకుంటాయి. మనసులకు ఉన్నట్టు కులము, మతము, ప్రాంతం గసొంటి భేదాలు ఏ ఉండవు జీవాలకు. చూడురి మేక పిల్లలకు తన పిల్లల లెక్కని ఎట్లా పాలిస్తున్నది ఆవు. అల్లూరు జిల్లా జీకే వీధి మండలంలో ఎన్నో విసిరిపారేసినట్టు ఉంటుంది శాపరాతిపాలెం అనే ఊరు. ఇక ఆ ఊర్లో రైతు కంకిపాటి బాలరాజు అన్నను ఉన్నాడు. ఆయనకు 10 మేకలు 10 ఆవులు దాకా ఉన్నాయి. ఇక అందులో ఓ ఆవు లేగదూడని నింది. ఇదే టైంలో ఇంకో మేక 2 మేక పిల్లలను పెట్టిందట. ఈ మేక పిల్లలకు తల్లి దగ్గర అవసరమైన పాలు లేక ఆ మేక దూరం పెడితే అవి ఆకలితోటి ఈ ఆవు దగ్గరికి చేరినాయి. ఆవు తాన లేగదూడ పాలు తాగినట్టే మేక పిల్లలు కూడా మస్తుగా పాలు తాగుతుంటే ఆ తల్లి ఆవు కూడా ఏమనకుండా తల్లి ప్రేమను సాటుకున్నది. ఒకసారి కాదు 2 సార్లు కాదు, మేక బొక్కులు ఎప్పుడు వస్తే అప్పుడు పుష్కలంగా పాలిచ్చి మస్తుగా ఆదరిస్తున్నది. ఆవు దూడ మేక పిల్లలు కలిసి గోమాత పాలు దాగి ఆకలి తీర్చుకుంటున్నాయి. ఇట్లా మేక పిల్లలు పాలు తాగిన ఆవు ఏమనుకుంటా ఉండు చూసి మొదలు రైతు బాలరాజన్న కూడా పరిచయం అయినట. మనుషుల కంటే అవే నయమున్నాయి అని వాటి పాయిరాన్ని చూసి సంబరపడుతున్నాడట. ఇక అప్పుడే పుట్టిన పసిగుడ్లను కూడా ముళ్ళ పొదలల్లా వాడేసిపోతున్నారు కొంతమంది మనసులేని మనుషులు. అసొంటోళ్ళు గిసొంటి చూసినా జర మారితే మంచిగుండు.